అమ్మాయి పెళ్లి పెట్టుకున్నా, చాలా పనులు ఉన్నాయి. ఫ్రెండ్స్ని పిలవాలి, షాపింగ్ చేయాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. ఇంతకీ అసలు రామలక్ష్మి ఏది? ఎక్కడుంది అసలు? రామలక్ష్మి, రామలక్ష్మి ఏంటిది? చచ్చిందా బ్రతికిందా? అమ్మో, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నామే, బ్రతికే ఉంది. రామలక్ష్మి అమ్మగారండి లేచేసాను. ఏంటి ఏం చేస్తున్నావు? పని చేయకుండా? పనే చేస్తున్నాను అమ్మగారండి. చేసిన యాక్టింగ్ చాలు కానీ ఏంటి, కాఫీ తీసుకుంటా. వెళ్తున్నాను. అమ్మగారండి కాఫీ తీసుకోండి. రామలక్ష్మి, అమ్మగారండి మీ అయ్యగారు డబ్బులు వేస్తా అంటారు, షాపింగ్కి వెళ్ళాలి, వెళ్ళలేదేంటి? అమ్మగారండి అమ్మాయి గారి పెళ్ళి వస్తుంది కదా, నాకు ఎంత పెట్టి చీర ఇస్తారేంటి? 30 సంవత్సరాల నుంచి నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నావు కదే, 300లో తిరిగినా ఏంటి? అమ్మ మరీ ఎక్కువైపోద్దేమో అమ్మగారండి. అయితే 150లో చాలా? అబ్బా సేమ్ వద్దులే. సరే వెళ్ళి పని చూసుకో. నిమ్ము కూర్చో, నిమ్ము కూర్చో. దుర్గా, హలో, నేనేనండి. అవునండి, నాకు తెలుసండి. నిమ్ము శేషాన్ని మాకే వస్తాయని నాకు తెలుసండి. అవునండి. అయ్యో ఏమైనా ఇంత చీకటైంది. అవునా? అబ్బా, ఇప్పుడు ఎలా అమ్మాయి పెళ్ళి ఎలా చేయాలో ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. సహాయం చేయవా నాకు? అమ్మగారండి ఏమైందండి? ఏంటి నీకు చెప్తే నువ్వు ఆడుస్తావా తీరుస్తావా? అది కాదు అమ్మగారండి. అదే నీకు తెలుసు కదా, అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నాం, అవునా? అంతా లాస్ అయిందంటే ఇప్పుడు అమ్మాయి పెళ్లి ఎలా చేయాలో ఏమో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నేను ఒక మాట చెప్పిన అమ్మగారండి. చెప్పు రామలక్ష్మి. మీ స్నేహితులు బోల్డ్ మంది ఉన్నారు కదండి. అవును. రియల్ ఎస్టేట్లు, హీరోయిన్లు, ఆ సింగర్లు, ఎమ్మెల్యేలు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరికీ సాయం అడగొచ్చునా అండి? అవును కదా, మంచి సలహా ఇచ్చావు. నువ్వు వెళ్ళి ఇల్లు క్లీన్ చేసి అందరికి మంచిగా వంటలు చెయ్యి. నేను అందరికి ఫోన్ చేసి పిలుస్తా, సరేనా? సరే సరే అమ్మగారండి. రామలక్ష్మి, ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. అమ్మగారండి మన ఇంటికి ఏసు బాబు వచ్చాడండి. ఏసు బాబు. అవునా? ఏసై వచ్చాడా? అవునండి, ఏసు బాబు వచ్చాడు. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏసయ్య. మొదటి స్థానంలో నాకు కొంచెం పనులు ఉన్నాయి, నేను వాళ్ళు వస్తాను, మీరు కూర్చోండి. ఓలమ్మ మా ఇంటికి ఏసు బాబు వచ్చినాడే. రామలక్ష్మి, ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. వచ్చేది నా మీద కూర్చుంది. హీరోయిన్ రమణి వచ్చిందా? ఆమె వెళ్ళి తీసుకొస్తాను. హాయ్ రమణి, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? ఆడే కూర్చోమనమ్మ. నా మీద కూర్చోండి. దిమ్మండి దిమ్మండి ఇదిగో మట్టండి. ఏం మాట్లాడుతున్నావు? నాకు రెండో స్థానం అనే నాకున్న షూటింగ్స్ అన్ని అనుకొని వస్తే నాకు ఇచ్చేది సెకండ్ ప్లేస్, నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేదంటే నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారో ఏందో. సరే ఏసయ్య, నాకు మాట అడుగుదాం. ఏసయ్యా, మీరు రెండో స్థానంలో కూర్చోండి. ఏసయ్యా, మొదటి స్థానంలో కూర్చో. అమ్మగారు, రామలక్ష్మి, అమ్మగారు, వచ్చేస్తానండి. అమ్మగారు తీసుకోండి. కీర్తి అక్కడ మైకి దగ్గర పెట్టి. హీరోయిన్ గారు మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? చెప్పు. మీరు మీ అంత అందంగా ఉంటారంటే ఏం చేయాలి? పుట్టుకలో రావాలి, మీకు రాజీ పడలేదు. ఓ అవునా? హీరోయిన్ గారు మిమ్మల్ని ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకో. ఓలమ్మ
ముట్టేసుకున్నాను ఇంకోసారి ముట్టుకోవచ్చా? ముట్టుకో. ఇదేంటి మా పొయ్యిలో దూలా ఉంది. వాట్ విజయ ఏం మాట్లాడుతుంది? ఈ పని నుంచి ఫౌండేషన్ పట్టుకొని పొయ్యిలో బూడిదా అంటుందేంటి? ఏం మాట్లాడుతున్నావే? నేనేమన్నా అమ్మగారండి, మా పొయ్యిలో దూలు రాస్తుంది, నేను కూడా అందంగా ఉంటా. నువ్వు ఆగవే. ఫౌండేషన్ అంటారే బూడిద అంటారు, అది రాసుకోకపోతే వాళ్ళు మనం అస్సలు చూడలేము. ఫౌండేషన్ పనులు చూసుకో. ఫౌండేషన్ అంట, ఫౌండేషన్. మా పొయ్యిలో దూలు రాస్తుంది, నేను కూడా అందంగా ఉంటా. రమణి ఎవరో వచ్చారు, తలుపుంది. రామలక్ష్మి ఎవరో డోర్ పడుతున్నారు చూడు. వచ్చేది మన ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారండి. మన ఫ్యామిలీ డాక్టర్ ఏంటి? మన ఫ్యామిలీ, నా ఫ్యామిలీ. నువ్వు కూడా మా ఫ్యామిలీలో కలుపుతున్నావు అనుకుంటున్నావా ఏంటి? అదే మీ ఫ్యామిలీ డాక్టర్ గారే వచ్చారు. వెళ్ళి తీసుకొని వస్తాను. హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్. బాగున్నారండి? రండి డాక్టర్ గారు, పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ 3వ స్థానంలో కూర్చోండి. వాట్ ఏంటి, నేను 3వ స్థానంలో కూర్చోవాలా? నాకు 2వ స్థానం ఉంటే ఇస్తేనే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతానండి. ఆగండి. వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారో ఏందో. మాటికి ఏసైని అడిగితే ఏసై ఏమనుకుంటాడో ఏంటో. సర్లే, మన ఏసయ్యగా ఒకసారి అడుగుదాం. ఏసయ్యా. డాక్టర్ గారు 2వ స్థానంలో కూర్చోండి. రామలక్ష్మి డాక్టర్ గారు చూసుకో. అలాగే అమ్మగారండి. డాక్టర్ గారు కాఫీ తీసుకోండి. డాక్టర్ గారండి, నా ఒంట్లో ఒక ప్రాబ్లం ఉంది, అడగొచ్చా? మళ్ళీ ఆగలాలంటే ఏం చేయాలండి? ఏం మాట్లాడుతున్నావు? నా ఒంట్లో ఉన్న సమస్య చెప్పుకున్నా అమ్మగారండి. డాక్టర్ చూస్తే చాలు ఒంట్లో రోగాలన్నీ గుర్తుకు వస్తాయి. ఏది నీ పనులు చూసుకోపో. అమ్మగారు ఏంటో పిలుస్తారు, వద్దంటారు. రామలక్ష్మి ఎవరో డోర్ పడుతున్నారు చూడు. వచ్చేసానండి. అమ్మగారండి 5 సంవత్సరాలకు వచ్చి ఒకసారి కనిపిస్తారే, ఆమె వచ్చి మీ ఫ్రెండ్ ఎమ్మెల్యే గారు. ఓ ఎమ్మెల్యే గారా? గట్టిగా అనమాకే, కిందనుకో ఇద్దరిని జైల్లో వేస్తాను. నన్నే మీరు వేస్తారండి, నిన్నే వేస్తారు కాదు. హాయ్ ఎమ్మెల్యే గారు, ఎలా ఉన్నారండి? పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. 4వ స్థానంలో కూర్చోండి. వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారో ఏందో. సరే ఏసై నాకు మాట అడుగుదాం. ఏసయ్యా. ఎమ్మెల్యే గారు 3వ స్థానంలో కూర్చోండి. రామలక్ష్మి ఎమ్మెల్యే గారు సరే కావాలి చూసుకో. అలాగే అమ్మారండి. ఎమ్మెల్యే గారు కాఫీ తీసుకోండి. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? మొన్న ఓటుకు 2000 అన్నారు, కానీ నాకు 1000 రూపాయలు ఇచ్చారు. ఇంకొక 1000 రూపాయలు ఎవరిని అడగాలి? ఏం మాట్లాడుతున్నావే? నానమ్మ గారు మన ఓటుకు 2000 అన్నారా, నాకు 1000 రూపాయలే ఇచ్చారు. ఇంక 1000 రూపాయలు ఎవరిని అడగాలి? ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు. నువ్వు పని చూసుకోపో. నా 1000 రూపాయలు నేను అడుగుతుంది, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు? రామలక్ష్మి ఎవరో డోర్ పడుతున్నారు చూడు. వచ్చేస్తారు. అమ్మగారండి టీవీలో కలిపి ఓ పాట పాడేస్తారే, మీ ఫ్రెండ్ పింగర్ గారు వచ్చారు. ఆవిడ పింగర్ వచ్చింది. అదే పింగర్ గారు వచ్చారు. ఎలా ఉన్నావు? హాయ్ విజయ, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? పిలువగానే వచ్చినట్టు చాలా థ్యాంక్స్. వేస్తే నువ్వు బాగా ఫేమస్ అవుతున్నావు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో. నీ పాటలు బాగా వింటున్నాను. థ్యాంక్ యూ. 5వ స్థానంలో కూర్చోవేస్తే. వాట్ విజయ 5వ స్థానం ఏంటి? నా ప్రోగ్రామ్స్ అన్ని వదిలిపెట్టుకొని వస్తే నువ్వు 5వ స్థానం ఇస్తానంటావేంటి? నువ్వు ఇప్పుడు నాకు 4th ప్లేస్ ఇస్తావా, లేకపోతే నన్ను వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారో ఏందో. సర్లే ఏసై నాకు మాట అడుగుతాం. ఏసయ్యా. ఇగో ఏసై 4వ స్థానంలో కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. రామలక్ష్మి వచ్చి ఏ కావాలో చూసుకో. వచ్చేస్తున్నాను.
తీసుకోండి. సింగర్ కాదు సింగర్. అదేనండి సింగర్ గారు. సింగర్ అని చెప్పానా? అదే సింగర్ గారు. సింగర్ గారు మీద టీవీలో కనబడి పాటలు పాడాలంటే ఏం చేయాలి? సాధనం చేయాలి. నేను రోజు చేస్తున్నానండి. అవునా? పాట పాడమంటారా? పాట పాడతావా? అవునండి పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోనే తెలుపు, మాయాగాడు నలుపు, వాషింగ్ పౌడర్. విజయ చూడు మీ పని మంచి నా చెవుల నుంచి బెడ్రెస్ వస్తుంది. మాట్లాడేస్తుంటాగా దీని దగ్గర నీ ప్రతాపం చూపించావా? నేనేమన్నాము గారండి, నాకు వచ్చిన పాట పాడాను. పాడేవే కానీ నీ పనులు చూసుకోపో. నేను కూడా ఏదో ఒకరోజు పెద్ద సింగర్ అయ్యి టీవీలో కనబడతాను. రామలక్ష్మి ఎవరు డోర్ కొడుతున్నారు చూడు. హలో రే, నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, తర్వాత మాట్లాడతాను. అమ్మగారండి ఆ వీరికి దారి కమ్మేస్తుంటారు. ఆవిడ వచ్చింది మీ ఫ్రెండ్. ప్రియా వచ్చిందా? ఆవిడే వచ్చింది. ఎలా ఉన్నావు? హలో రే, నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, తర్వాత మాట్లాడతాను. వాడి స్థానం వీడి స్థానం వాడి కంపెనీ సాయంత్రం కల్లా కమిషన్ అకౌంట్ లో పడిపోవాలి. హాయ్ విజయ, ఎలా ఉన్నా? బాగున్నావా? బాగున్నాను విజయ. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ప్రియా. ఇదిగో ప్రియా, నువ్వు ఆడస్థానంలో కూర్చో. ఏం మాట్లాడుతున్నావు విజయ? నేనేంటి అరేంజ్ ఏంటి? నీకు అసలు ఎంత బిజీగా ఉంటాను తెలుసా? కేవలం నువ్వు పిలిచావని వచ్చాను. అలాంటిది నాకు 6వ స్థానం ఇస్తావా? నాకు 5వ స్థానం ఇవ్వాలి. వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారో ఏందో. సరే ఏసై నాకు మాట్లాడుదా. ఏసయ్యా రామలక్ష్మి ఏం కావాలో చూసుకో. వచ్చేస్తున్నానండి. అమ్మగారంటే ఒక మాట అడుగుతానండి. అడుగు. ఆడికి ఆడికి అమ్ముతారు, అందులో ఒక ముక్కి గుడిసేసుకుంటారు కదండి. ఏం మాట్లాడుతున్నావు? అది స్థలం అనుకుంటున్నావా, బిస్కెట్ అనుకుంటున్నావా? విజయ విజయ, నీ పని మనిషి చూడు ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. స్థలం అంటుంది. నేనేమన్నానండి? ఆడికి వీడికి అమ్మే బదులు నాకు ముక్కి నేను గొడిసేసుకుంటాను. అదే అడిగాను. ఇది అక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. అతిథుల ముందు పరువు తీయడానికి వెళ్ళి నీ పనులు చూసుకోపో. ఓరమ్మో, పిలుస్తారు వెళ్ళమంటారు. ప్రియా ఎవరు డోర్ రామలక్ష్మి ఎవరు డోర్ కొడుతున్నారు చూడు. వచ్చేస్తున్నానండి. అమ్మగారండి ఓ మన ఇంటినే పడి తింటారే, ఆమె వచ్చింది మీ చెల్లి. ఏంటే మా చెల్లి? కొంచెం రెస్పెక్ట్ ఇవ్వవే. తను మా చెల్లి, మా ఆయన వాళ్ళ చెల్లి అనుకుంటున్నావా ఏంది? నావన్నీ తనవి, తనవన్నీ నాయి. ఒక్క నా మొగుడు తప్ప. హాయ్ చెల్లి, ఎలా ఉన్నావు? బాగున్నాను చెల్లి. నువ్వు వచ్చావుగా, మొదలు పెడదాం. సరే అక్క. ఇగో చెల్లి, మా ఫ్రెండ్స్ అందరినీ నువ్వు దగ్గరుండి చూసుకో. అదేంటక్క నేను చూసుకుంటాం. పని మనిషి రామలక్ష్మి ఉంది కదక్క. మా ఫ్రెండ్స్ కదా, అందుకే నేను చూసుకోమంటున్నా. సరే అక్క. అక్క ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు అక్క. ఇక్కడ ఎవరు కూర్చున్నారు? రేపేసి కూర్చుంటారు. ఇల్లంతా మందే కదే, నీకు ఇష్టం వచ్చిన దగ్గర కూర్చో. కూర్చో కూర్చో. అందరు కాఫీ తీసుకోండి. ఏంటే ఈ మధ్య రాబోతున్నా తిని. ఓరమ్మో, ఇంత పని చేసి నేను చిక్కిపోతున్నా. మా ఇంటినే పడి తినుకుంటా మళ్ళీ లాభయ్యానంటారా? అక్క అక్క, ఏం చెల్లి? రామలక్ష్మి చూడక్క. నేనంట ఇవన్నీ తినిపోతున్నానంట. అది అలాగే అంటుందేమే, దాన్ని పట్టించుకోమాకు నువ్వు. సరే అక్క. మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరికీ తెలిసిందే, నా కూతురు పెళ్లి ఫిక్స్ అయ్యింది. కానీ మా బిజినెస్ లో షేర్స్ అన్ని లాస్ అవ్వడం వల్ల మేము చాలా నష్టపోయాము. మీ కష్ట సమయంలో నేను చాలా హెల్ప్ చేశాను కాబట్టి ఈ నా కష్ట సమయంలో మీరు కూడా హెల్ప్ చేస్తారన్న నమ్మకంతో మీ అందరినీ పిలిచాను. మీ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. ప్లీజ్ మీ అందరినీ నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అమ్మగారు వాడి కాడ 2 ఉన్నాయి, ఇది కాడ 2 ఉన్నాయి. సారీ విజయ, నేను యాక్టింగ్ తో పాటు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాను. సో నాకు అమౌంట్ అంతా నేను దాంట్లో పెట్టేశాను. ఈసారికి నీకు నేను హెల్ప్ చేయలేకపోతున్నాను. సారీ. బయటలో ఉండాలి. కావస్తే నా ఆటోగ్రాఫ్ నీకు ఫ్రీగా ఇస్తా. బాయ్.
డాక్టర్ గారు చేయరా డాక్టర్ ఏ పినీసు తీసినా మీ అమ్మ తీసిందా రా డాక్టర్ గారు బా కాసేపు పట్టుకోవా పట్టుకో తీసుకుని ఎమ్మెల్యే గారు నేను సాయం చేయడానికి నా దగ్గర డబ్బులు లేదు మీటింగ్ అని ఎలక్షన్ల మొత్తం అయిపోయినాయి ఖర్చు అయిపోయినాయి నేను సాయం చేయడానికి సరే నా దగ్గర డబ్బులు అసెంబ్లీకి వెళ్ళాలి ఈసారి సారీ విజయ. ఎమ్మెల్యే గారు అమ్మగారు ఎస్తేరు అమ్మగారు ఎస్తేరు ప్రియా సారీ విజయ, నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ లో నీకు తెలిసిందే చాలా లాస్ అయ్యాను, నీకు హెల్ప్ చేయలేను. సారీ ప్రియా అమ్మగారు చెల్లి పిల్లలు తీసుకొస్తే నిన్నే అడుగుదాం అనుకున్నాను. చెల్లి మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను కానీ ఎవ్వరూ నాకు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు నా చెల్లి పెళ్ళిని ఎలా చేయాలి, నా కూతురు పెళ్ళిని ఎలా చేయాలో ఏందో నాకు ఏం అర్థం కావట్లేదు. ఏంటో చీకటి అయిపోయింది, ఇప్పుడు దాకా వెళ్ళిపోయింది. అమ్మగారండి ఏమైంది? అదే రామలక్ష్మి అమ్మాయి గారు పెళ్లి ఫ్రెండ్స్ అందరినీ పిలిచిన వాళ్ళు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. నా చెల్లి అన్నారుగా అమ్మగారండి. ఆ చెల్లి నన్ను సగం చేసి వెళ్ళిపోయింది రామలక్ష్మి. ఓ అవునా, అందరినీ పిలిచారు, అందరితో పాటు ఏసైని పిలిచారు. ఏసైని అడగలేదుగా అమ్మగారండి, ఒక్కసారి అడిగి చూడండి. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఏసైని అడగదు రామలక్ష్మి. అలా అంటారేంటమ్మా అన్నిట్లో తోడుంటా అని చెప్పిన దేవుణ్ణి మీరెలా విడిచిపెడతారమ్మా? సరే రామలక్ష్మి, నువ్వు వెళ్ళి తలుపు వేయి, నేను ప్రార్థన చేసుకుంటాను. అలాగే అమ్మగారు. ఏసయ్యా, మొదటగా నువ్వే నాకు సహాయం చేస్తావని నా దగ్గరికి వచ్చావు ఏసయ్యా. కానీ నా స్నేహితులు నా బంధువులు అని నిన్ను ఆశ్రయించకుండా నా స్నేహితుల్ని బంధువుల్ని ఆశ్రయించాను ఏసయ్యా. కానీ వాళ్ళందరూ నాకు ఎవరూ హెల్ప్ చేయలేదు ఏసయ్యా. ప్లీజ్ ఏసయ్యా, ఒక్కసారి నాకు హెల్ప్ చేయవా ఏసయ్యా. ఏసయ్యా, నన్ను క్షమించు ఏసయ్యా, నాకు హెల్ప్ చేయవా ఏసయ్యా. భయపడకు, నీ బిడ్డ పెళ్లిని నేనే ఘనంగా జరిపిస్తాను. నీ కొడుకు నా ప్రాణమే పెట్టాను, ఈ చిన్న సహాయం చేయలేనా? ఇకనైనా మనుషుల మీద అనుకొనక నీ కొడుకు ప్రాణం పెట్టినా నా మీదనే అనుకో తల్లి. నిన్ను విడవను దేవుడిని, ఎడబాయని దేవుడిని. నీ బిడ్డ పెళ్లిని నీ పక్షంగా నేనే మేలు చేయబోతున్నాను. ధైర్యంగా ఉండు, నీ కొడుకు సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. వందనాలు ఏసయ్యా, వందనాలు ఏసయ్యా. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నిజంగా నేటి దినాల్లో దేవుని ఆశ్రయించకుండా అనేక వాటిని పక్కన పెట్టి ఏసేని పక్కకు నెట్టి వేస్తా ఉన్నాం. కానీ ఏసు లేనిది ఏది జరగదు, ఆయన లేనిది ఏమి జరగదు, ఆయనే ప్రాముఖ్యం అని తెలియచేయడానికి మాత్రం నిజంగా మన నిత్యావసరాలు చాలా ఏసైకి సమయం ఇవ్వక, ఏసైకి అవకాశం ఇవ్వక, మన హృదయం అంతట్లో ఏవేవో నింపుకొని ఏసైని పక్కన పెట్టి కష్ట సమయంలో మాత్రమే ఏసైని మనము బ్రతిలాడుకునే వారం ఉన్నాం. ఆ రీతిగా కాదు కానీ మొదటి స్థానాన్ని ఏసైకి మాత్రమే ఇచ్చేవారుగా చూపించాలని మా చర్చి పిల్లలు మీరు చేసిన చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ.